ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు అయితే చాలా చాలా చప్పగా సాగుతూ ఉన్నట్లున్నాయి. బేసిక్గా ఎవరు అసెంబ్లీ సమావేశాలు అందులో ఏం చర్చిస్తున్నారన్న దాని మీద పెద్దగా దృష్టి కేంద్రీకరిస్తున్నట్లయితే లేరు. ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సొంత ఛానళ్ళు ఏవైతే లైవ్ ఇస్తున్నాయో అందులో చూసిన మనం 100, 50, 200 మంది లైవ్ వ్యూస్ అంతే ఉన్నాయి. అంతకుమించి దేని మీద చర్చిస్తున్నారో కూడా తెలియడం లేదు యాక్చువల్గా. ఎవరు పెద్ద ఇప్పుడు అసెంబ్లీ సమావేశం జరుగుతున్నాయన్న సంగతి కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను నిత్యం గమనిస్తున్న వాళ్ళకు కూడా తెలియడం లేదు ప్రస్తుతం జరుగుతున్నాయి అని. మధ్యలో డిప్యూటీ స్పీకర్గా ఉండి అప్పుడప్పుడు సభ నడిపిస్తున్నటువంటి రఘురామకృష్ణంరాజు గారు ఆ సార్ సెటైర్లు కొన్నిసార్లు సీరియస్ అవ్వడం, కొన్నిసార్లు హితబోధ చేయడం, కొన్నిసార్లు విజ్ఞప్తులు, మొత్తం మీద రాజుగారు మిశ్రమంగా స్పందించుకుంటూ అప్పుడప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. అదిగో డిప్యూటీ స్పీకర్ గారు ఎట్లన్నారు, ఎమ్మెల్యే గారు అట్లన్నారు, ఈ అంశం చర్చించారని ఈ విషయం అన్నా కనుక కొన్నిసార్లు బయట మాట్లాడుకోవాల్సి వస్తుంది. తాజాగా హైలైట్ ఏంటి అంటే సెల్ ఫోన్లు సభలోనే మాట్లాడిస్తున్నారట. అసెంబ్లీ ప్రాంగణంలోనో లాబీల్లోనో కాదు మాస్టారు, సభలోనే సెల్ ఫోన్లు మాట్లాడేస్తున్నారట. డిప్యూటీ స్పీకర్ స్థానంలో రఘురామకృష్ణంరాజు గారే అంటూ ఉన్నారు, ఎమ్మెల్యేలు ఫోన్లు సైలెంట్గానే పెట్టుకోకుండా పెద్ద పెద్ద శబ్దం పెట్టుకొని సభలోనే ఫోన్లు మాట్లాడుతున్నారు. ఇంతకుముందు దీనికి సంబంధించిన రూలింగ్స్ ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. స్పీకర్ల దగ్గర నుంచి గౌరవ సభ్యులు ఎలా చేయకూడదు అని, గౌరవ సభ్యులు ఎలా చేయకూడదు అని చెప్పి ఉంది. కానీ సభలోకి వచ్చి ఫోన్ మాట్లాడుతున్నారు. కొంచెం అర్జెంట్ అయితే బయటకన్నా వెళ్ళి మాట్లాడండి. అంత అర్జెంట్ అయితే బయటకన్నా వెళ్ళి మాట్లాడండి. సభలో ఫోన్లు మాట్లాడితే అట్లా 1-2 సార్లు అయితే విజ్ఞప్తులు చేస్తాం, ఆ తర్వాత విజ్ఞప్తులు లాంటివి ఉండవు అని ఒక రకంగా బయటకు పంపించడమే జరుగుతుంది అన్న విధంగా రాజుగారు అయితే సైలెంట్గా ఫైర్ అవుతూ ఉన్నారు. డిప్యూటీ స్పీకర్ గారు అలా అంటూ ఉన్నప్పుడు ఒక టీడీపీ ఎమ్మెల్యే గారు ఉన్నారు, వేగుల జోగేశ్వరరావు గారు. ఎక్కడ ఎమ్మెల్యే తను, మండపేటనా అనుకుంటా మరి. ఆ ఎమ్మెల్యే గారు అంటూ ఉన్నారు, సార్ సభలో జామర్లు పెట్టిద్దాము అని. సభలో జామర్లు పెట్టించండి ఫోన్లు పని చేయకుండా అని. దానికి కూడా డిప్యూటీ స్పీకర్ గారు, మన విజ్ఞతను మనం కంట్రోల్ చేసుకోవాలి, మనం ఉండాలి కదా, మనల్ని మన క్రమశిక్షణకు మనం పాటించకుండా జామర్లు అంటే ఎట్లండి, కొన్ని మనమే కంట్రోల్ చేసుకోవాలి అని చెప్పి రఘురామకృష్ణంరాజు గారు కూడా రిప్లై ఇచ్చారు. సభలోనే ఫోన్లు మాట్లాడేస్తున్నారు సార్, మంచి పని చేస్తున్నారు, మాట్లాడండి, మొత్తం వేరేమన్నారు అడిగేది ఎవరు సుచిత గారు. అంతమంది అసెంబ్లీ అంతే, ఏడ చూసినా మంది స్పీకర్, మన వల్లే అంతా మనదే, మాట్లాడితే ఏముంది అనుకున్నారేమో. కాసింత హుందతనం ఉండనియండి సార్ ఆ సభలో ఎందుకు కానీ కాసిన బయటకు వచ్చి మాట్లాడండి. సభలో కానీ సౌండ్లు పెట్టుకొని ఇంకేమైనా పెద్ద పెద్ద పాటలు పెట్టుకున్నారో సౌండ్లు, ఫోన్ సైలెంట్లో పెట్టుకొని ఫోన్లు వచ్చి బయటకు వచ్చి మాట్లాడండి. కాసింత ఆ సభ మీద కాన్సన్ట్రేట్ చేయండి సార్లు.